అసలు కొంతమందికి మాత్రమే సంపద, విజయం అంత ఈజీగా ఎలా వస్తాయి? ఎప్పుడైనా అనిపించిందా? అది వాళ్ళ అదృష్టమా, లేకపోతే దాని వెనకేదైనా ఒక సీక్రెట్ ప్లానుందా? ఈరోజు మనం సంపదను ఒక ఇల్లు కట్టినట్టు స్టెప్ బై స్టెప్ ఎలా నిర్మించాలో చెప్పే 7 యూనివర్సల్ లాస్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది అనుకుంటారు సక్సెస్ అంటే అదేదో కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్య ఫార్ములా అని. కానీ ఆలోచించండి, అది ఒక సీక్రెట్ కాకుండా ఎవరైనా చూసి ఫాలో అవ్వగలిగే ఒక క్లియర్ బ్లూప్రింట్ అయితే ఎలా ఉంటుంది? మనం ఈరోజు తెలుసుకోబోయేది సరిగ్గా దాని గురించే. ఇక్కడొక విషయం క్లియర్ చేసుకోవాలి. మనం మాట్లాడుకోబోయే ఈ నియమాలేవి మాయజాలం కాదు, మంత్రాలు అంతకన్నా కాదు. ఇవి కేవలం సక్సెస్ అయిన వాళ్ళందరి జీవితాల్లో మళ్లీ మళ్లీ కనిపించే కొన్ని ప్యాటర్న్స్. అంటే ఎవరైనా సరే వీటిని నేర్చుకుని తమ జీవితంలో అప్లై చేసుకోవచ్చు. సరే, అయితే ఇక మన నిర్మాణ ప్రయాణం మొదలుపెడదాం. ఏ పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా ముందు కనిపించని కాని చాలా ముఖ్యమైన పునాది వెయ్యాలి గదా. మన విషయంలో ఆ పునాది ఏంటో తెలుసా? మన మైండ్ సెట్, అదే మన ఆలోచనా విధానం. పునాదిలో మొదటి నియమం లా ఆఫ్ ఎనర్జీ. సింపుల్గా చెప్పాలంటే మన ఎమోషన్స్ మనల్ని నడిపిస్తాయి. ఒక పనిమీద మనం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామనుకోండి, ఎంత కష్టమైనా చేస్తాం. అదే మూడ్ బాగోలేనప్పుడు చిన్న పని కూడా కొండలా అనిపిస్తుంది. అందుకే పాజిటివ్ ఎనర్జీని మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఇల్లు కట్టడం లాంటిదని. ఆ కన్స్ట్రక్షన్కి కావాల్సిన పవర్ సోర్స్ అంటే కరెంట్ లాంటిది ఈ ఎనర్జీ. ఆ పవర్ లేకపోతే ఏ మిషన్ పనిచేయదు, ఎవ్వరికీ పనిచేసే మోటివేషన్ ఉండదు. మన పాజిటివ్ ఎనర్జీయే మనల్ని ముందుకు నడిపించే ఫ్యూవల్. ఇక పునాదిలో రెండవది లా ఆఫ్ ఫోకస్. ఇది చాలా పవర్ఫుల్ అండి. మనం దేనిమీద మన గమనాన్ని పెడతామో అదే మన జీవితంలో పెరుగుతుంది. మన ఫోకస్ అంతా సమస్యల మీదే ఉంటే అవే పెద్దవిగా కనిపిస్తాయి. అదే ఫోకస్ని సొల్యూషన్స్ మీద పెడితే మనకు కొత్త దారులు, అవకాశాలు కనిపిస్తాయి. ఒక సర్వేయర్ని ఊహించుకోండి. ఆయన ఖాళీ స్థలంలో కొన్ని గుర్తులు పెడతాడు. ఆ మార్కింగ్స్ ఆధారంగానే అంత పెద్ద బిల్డింగ్ లేస్తోంది. మన ఫోకస్ కూడా అంతే. మనం దేని మీదైతే దృష్టి పెడతామో మన భవిష్యత్తు అనే నిర్మాణం దానిమీదే ఆధారపడి ఉంటుంది. సో ఫోకస్ పెట్టడం అంటే మన ఫ్యూచర్కి బ్లూప్రింట్ గీయడం లాంటిది. రైట్, ఫౌండేషన్ అయితే స్ట్రాంగ్గా పడింది. ఇప్పుడు మనసులో ఆలోచనల నుండి బయటికొచ్చి అసలు పని మొదలుపెట్టాలి అంటే రియల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఇది మనందరికీ తెలిసిన విషయమే, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మనం చేసే ప్రతి పనికి ఒక రిజల్ట్ ఉంటుంది. మంచి ఇటుకలు వాడితే గోడ గట్టిగా ఉంటుంది, చెత్త ఇటుకలు వాడితే కూలిపోతుంది. సింపుల్. మన పనులే మన ఫలితాలని డిసైడ్ చేస్తాయి. ఒక బిల్డింగ్కి విలువ దేనివల్ల వస్తోంది? కేవలం ఇటుకలు, సిమెంట్ వల్లేనా? కాదు. అది ఇతరులకు ఎంత ఉపయోగపడుతోందనే దాన్ని బట్టి దాని విలువ ఉంటుంది. డబ్బు కూడా అంతే. అది ఎప్పుడూ వాల్యూని ఫాలో అవుతోంది. మనం ఇతరులకు ఎంత ఎక్కువ విలువనందిస్తే మన దగ్గరకు అంత సంపద వచ్చి చేరుతుంది. ఒక పెద్ద గోడ ఒకే రోజులో కట్టేస్తారా? లేదు కదా. రోజుకొక్క ఇటుక, రోజుకొక్క ఇటుక అలా ఓపికగా పేర్చుకుంటూ వెళ్తేనే అది పూర్తవుతుంది. ఇదేనండి కన్సిస్టెన్సీ పవర్. రోజు మనం చేసే చిన్న చిన్న పనులే కాలక్రమేణా చాలా పెద్ద ఫలితాలనిస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ 3 నియమాలు ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యాయో. మనం కన్సిస్టెంట్గా ఒక పని చేస్తాం, ఆ పని ద్వారా ఇతరులకు వాల్యూని క్రియేట్ చేస్తాం, ఆ వాల్యూ మనకు మంచి ఫలితాలనిస్తుంది, ఆ ఫలితాలు మనల్ని ఇంకా కన్సిస్టెంట్గా పనిచేసేలా ప్రోత్సహిస్తాయి. ఇదొక పవర్ఫుల్ సైకిల్ లాంటిది. పోను పోను దీని స్పీడ్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే, కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. కానీ దీన్ని ఇంకా స్పీడప్ చేయాలంటే ఎలా? మన పనిని, మన ప్రభావాన్ని మల్టిప్లై చేయాలంటే ఎలా? దీనికోసం మన దగ్గర 2 సూపర్ పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. దానికే ఈ లా ఆఫ్ లెవరేజ్. అంటే మన సొంత శక్తిమీదే ఆధారపడకుండా వేరే వాటి సహాయం తీసుకోవడం. అదొక టూల్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేదా ఒక టీం కావచ్చు. లెవరేజ్ వాడటం వల్ల మన ఎఫర్ట్ కొన్ని 100 రెట్లు పెరుగుతుంది. ఒకసారి ఈ తేడా చూడండి. ఒక మనిషి ఒక్కడే ఇల్లు కట్టడానికి, అదే ఒక టీం క్రేన్లు, మెషిన్లతో కట్టడానికి ఎంత తేడా ఉంటుంది? అసలు పోలికే లేదు కదా. లెవరేజ్ అనేది మనల్ని సింగిల్ పర్సన్ ఎఫర్ట్ నుండి మ్యాసివ్ గ్రోత్ వైపు తీసుకెళ్తుంది. ఇక ఫైనల్గా అన్నిటికంటే పవర్ఫుల్ మల్టిప్లయర్ అదేంటో తెలుసా? టైం. కానీ సమయం మనకు అనుకూలంగా పనిచేయాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. 1 ఓపిక, 2 క్రమశిక్షణ. మనం పెట్టిన పెట్టుబడికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుందో మన ప్రయత్నాలకు కూడా టైం తోడైతే ఫలితాలు ఊహించని రేంజ్లో ఉంటాయి.
టైంని కేవలం గడియారంలో గడిచేదిగా చూడొద్దు. అదొక కనిపించని ఆర్కిటెక్ట్ లాంటిది. మనం సరిగ్గా కట్టిన బిల్డింగ్ పునాదిని కాలం గడిచే కొద్దీ ఇంకా బలపరుస్తుంది, దాని విలువను కూడా పెంచుతుంది. సరే, పునాది వేశాం, నిర్మాణం చేశాం, దాన్ని వేగవంతం కూడా చేశాం. ఇప్పుడివన్నిటినీ కలిపి చూస్తే మన కళ్ల ముందు ఏముంటుంది? ఒక అద్భుతమైన నిర్మాణం. ఇదిగోండి, మన ఆర్కిటెక్ట్ టూల్ కిట్ మొత్తం ఇదే. పునాది కోసం ఎనర్జీ ఇంకా ఫోకస్, నిర్మాణం కోసం కాజ్ అండ్ ఎఫెక్ట్, వాల్యూ, కన్సిస్టెన్సీ, ఆ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి లెవరేజ్ ఇంకా టైం. చూసారా అన్ని ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో? ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది మన రెస్టారెంట్కి వెళ్ళి నచ్చిన ఐటెం ఆర్డర్ చేసుకునే మెనూ కాదు. అంటే ఒకటి తీసుకుని ఇంకోటి వదిలేయడానికి లేదు. ఇదొక కంప్లీట్ సిస్టమ్. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనకు కావలసిన బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అయితే ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈ మొత్తం బ్లూప్రింట్ చూశారు కదా? ఇప్పుడు మీ సొంత నిర్మాణాన్ని మొదలుపెట్టడానికి ఈ టూల్స్లో మీరు మొదట చేతిలోకి తీసుకునే సాధనమేది? మీ జర్నీకి ఆల్ ది బెస్ట్.